దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్ రెసిడెన్షియల్ విద్యను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. సుమారు 7,400 మంది విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్కు హాజరయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలో 1000 మందికి పైగా మైనార్టీ విద్యార్థులు తాలీం-ఏ-ఆనర్ పథకం కింద ఉచిత విద్య కోసం పరీక్షకు హాజరయ్యారు. అయితే టాలెంట్ టెస్ట్ జరుగుతున్న సందర్భంలో వక్ఫ్ బోర్డు ఈ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు ఉచిత ఇంటర్ కార్పొరేట్ విద్యకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఇవ్వదని, వక్ఫ్ బోర్డు దాతల సహకారంతోనే నిర్వహించుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ జీవో ఇవ్వడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టాలెంట్ టెస్ట్ను పరిశీలించేందుకు వచ్చిన వక్ఫ్ బోర్డు రాష్ట్ర గౌరవ సభ్యులు బేపారి జాకీర్ అహ్మద్ టాలెంట్ టెస్ట్ తర్వాత ఉచిత విద్య విషయంలో అన్ని ఆర్థికపరమైన ఏర్పాట్లు చూసుకున్నాకే ఈ తాలీం-ఏ-ఆనర్ పథకం అమలుకు ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుందామని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉచిత ఇంటర్ రెసిడెన్షియల్ విద్య కోసం తాలీం-ఏ-ఆనర్ టాలెంట్ టెస్ట్ ఏర్పాట్లు నిర్వహణను కడప నగరంలోని 3 పరీక్షా కేంద్రాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డు గౌరవ సభ్యులు బేపారి జాకీర్ అహ్మద్, దావూద్ మౌలానా, ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ మరియు వక్ఫ్ బోర్డు అధికారులు పరిశీలించారు. టాలెంట్ టెస్టుకు విశేష స్పందన రావడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. విద్యకు పేదరికం అడ్డు రాకూడదని ఒక సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల అనుసారం మరియు మన మంత్రివర్యులు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు ఎన్ఎండి ఫారూక్ గారి సూచనల మేరకు మరియు ఒక మంచి ఆలోచన, ఏదైతే ముస్లిం పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలా, వారి యొక్క ఆర్థిక స్తోమతలు సరిగా లేనప్పటికీ వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఒక మంచి తలంపుతో ఈ తాలీం-ఏ-హునర్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారి వారి యొక్క సందేశానుసారం ఈరోజు ఇక్కడ నేను, నాతో పాటు మా బోర్డు మెంబర్ గారు ఇద్దరము ఈ యొక్క మున్సిపల్ హై స్కూల్, కార్పొరేషన్ హై స్కూల్ ప్రాంగణంలో ఉన్నాము. మరి మనకందరికీ తెలుసు, గత 10 రోజుల నుంచి 6వ తేదీ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేశాము. ఈ యొక్క తాలీం-ఏ-హునర్ దరిదాపులుగా 7,392 అప్లికేషన్స్ నమోదయ్యాయి. దాంట్లో భాగంగా కడపలో 789 మంది అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు. మరి ఈరోజు 789 మంది విద్యార్థులకు 3 సెంటర్స్లో ఇక్కడ మనము వాళ్ళకు ఎగ్జామ్ సెంటర్ను ఏర్పాటు చేశాము. ఏదైతే టాలెంట్ టెస్ట్ ఉందో ఆ టాలెంట్ టెస్ట్. మరి ఈ మొత్తం విద్యార్థులలో ఈరోజైతే ఎవరైతే ఈ టాలెంట్ టెస్ట్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులు అవుతారో ప్రతిభావంతులైన ఆ విద్యార్థులకు 250 మందిని మేము దాంట్లో ఎవరైతే ఎక్కువ మార్కులతో పాస్ అయ్యి ముందుకు వస్తారో వారిని రెసిడెన్షియల్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో వాళ్ళను మేము ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యా శిక్షణ ఇస్తాం. ఆ ఇంటర్మీడియట్ శిక్షణతో పాటు ఐఐటి, జేఈఈ, తర్వాత మన నీట్ మరియు ఎంసెట్ అటువంటి ఏదైతే ఉన్నత ఇంపార్టెన్స్ ఉండే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి కూడా దీంతో పాటు శిక్షణ ఇస్తామన్నమాట. సో ప్రతి విద్యార్థికి దరిదాపులుగా 2 నుంచి 2.5 లక్షల ఖర్చు అవుతుంది. ఈ మొత్తం ఖర్చు వక్ఫ్ బోర్డునే బరాయిస్తుంది అనమాట. ఇలాగా ఈ ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వక్ఫ్ బోర్డు ద్వారా ఎవరైతే పేద విద్యార్థులు, ముస్లిం విద్యార్థులు ఉన్నారో ఆ ముస్లిం విద్యార్థుల్లో అందరికీ దీనికి అర్హత కల్పించబడింది. ముఖ్యంగా చెప్పడం ఏమంటే విద్యార్థినులకు వాళ్ళకు 33% రిజర్వేషన్ కూడా దీంట్లో కల్పించబడింది. ఈరోజు మనం చూస్తే 7,392 అప్లికేషన్స్లో మ్యాక్సిమం 58% అమ్మాయిలే దరఖాస్తు చేసుకోవడం ఒక గొప్ప సూచికంగా మనకు కనబడుతుంది. మరి ఈ సందర్భంగా నాతో పాటు ఇక్కడ ఉన్న మన డిఎండబ్ల్యూ గారు హిదాయతుల్లా గారు, మా బోర్డు మెంబరు దావూద్ మౌలానా గారు, మరియు మా ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఇస్మాయిల్ గారు ఈ గత వారం రోజులుగా ఎంతో శ్రమించి ఈ 3 సెంటర్స్లో ఇక్కడ వసతులైతే ఏమి, మంచినీటి సౌకర్యం అయితే ఏమి, లైటింగ్ కానీ, ఫ్యాన్లు కానీ, తర్వాత విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఎగ్జామినేషన్ జరగాలని తలంపుతో చాలా కష్టపడి ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరందరికీ మా వక్ఫ్ బోర్డు తరఫున, మా చైర్మన్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి
మరి ఇంకో విషయం ఏమంటే ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో ఈ యొక్క తాలీమే హునర్ గురించి కొంచెము నెగిటివ్గా రాయడం జరిగింది. అంటే వారు ఏమంటారంటే దీనికి గవర్నమెంట్ ఆమోదం లేదంటారు. అది అబద్ధము. గవర్నమెంట్ ఆమోదం ఉంది. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారమే ఈరోజు అన్ని కలెక్టరేట్స్లో ఈ యొక్క ఏదైతే క్వశ్చన్ పేపర్స్ తయారై వచ్చాయో అన్నీ ఆ లాక్ రూమ్స్లో భద్రతంగా ఉంచి వాళ్ళే కలెక్టరేట్ ద్వారా ఇక్కడ ఇన్విజిలేటర్లను కూడా ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఏమంటే ఇది ఏదైతే ఈ విద్యకు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ విద్యకు అయ్యే ఖర్చులు వక్ఫ్ బోర్డునే మనకు ఏదైతే మసీదులు తర్వాత ఈ మద్రసాలు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్ మేనేజ్మెంట్లో దాంట్లో మనకు వచ్చే ఆదాయంతోనే ఈ స్టూడెంట్స్ని మేము చదివించబోతున్నాం అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇయర్కు మరి ఒక 250 మంది స్టూడెంట్స్ వస్తారు. సో ప్రతి ఏటా 500 మంది స్టూడెంట్స్ దాని 10 కోట్ల రూపాయలు మనము వక్ఫ్ బోర్డు ద్వారా వెచ్చిస్తున్నాము. ఈ ఏదైతే అమౌంట్ మాకు ఈ స్టూడెంట్స్ చదివించడానికి అవసరమో దాన్ని మేము ముందే ఏర్పరచుకొని ఈ మొత్తం టాలెంట్ టెస్టులన్నీ ఏర్పాటు చేశాము. సో అదైతే ఎవరికైతే ఈ ప్రజల్లో ఇది ఒక నెగిటివ్ ఆలోచన వీళ్ళు పెట్టాలని చూశారో వాళ్ళకు నేను మనవి చేసేదనగా దీనికి మీరు నిశ్చితంగా మీ అమ్మాయిలను ఎగ్జామ్ రాయనివ్వండి. ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు వారి ప్రతి ఖర్చు ప్రతి నయా పైసా కానించి వాళ్ళు కాలేజీలో మొదటి రోజు నుంచి వారి యొక్క 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము ప్రతి రూపాయి మేము ఖర్చు పెడతాం. వాళ్ళ భోజన వసతులు కానీ హాస్టల్ వసతులు కానీ రెసిడెన్షియల్లో ఏదైనా ఖర్చులు బుక్కులు కానీ అన్ని వసతులు వక్ఫ్ బోర్డే భరాయిస్తుందని ఈ మన మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు. సెలవు. हमारे सीएम साहब चंद्रबाबू नायडू साहब के ज़ेर मातहत में लोकेश सर के ज़ेर निगरानी में और इसी तरह जो है ना फारूक साहब मिनिस्टर के ज़ेर सरपरस्ती में और हमारे बोर्ड के इज़्ज़त माब वाले जनाब अब्दुल अज़ीज़ साहब दामत मरकातहम और बोर्ड मेंबर इज़्ज़त माब वाले जनाब मोहम्मद ज़ाकिर साहब के ज़ेर परस्ती में आज जो है ना आंध्र प्रदेश में एक मुकाबलाती इम्तिहान रखा गया है जो हमारे बच्चों के लिए ख़ासकर आगे बढ़ने के लिए तालीमी मेयार में आगे बढ़ाने के लिए अगर ये बच्चे पास होकर आते हैं तो ज़रूर इनको खाना कपड़ा पानी जितनी चीज़ें हैं फ्री रखकर इनको आगे बढ़ाएंगे। ये गोया नस्ल जो है ना हिंदुस्तान की कमानत है कौम की। हम चंद्रबाबू नायडू साहब का बोर्ड मेंबर हजरात का चेयरमैन साहब का और हमारे हिदायतुल्लाह सर का हमारे वक्फ इंस्पेक्टर इस्माइल साहब का शुक्रगुजार हैं। इससे ज़्यादा बोलना नहीं चाहते हैं। आप हजरात भी तालीम मेयार में जो है ना हर एक को चाहे हिंदू मुसलमान सिख हो जहाँ तालीम होती है सब सपोर्ट करना चाहिए। गोया कौम को देश को आगे बढ़ाने के लिए एक बेहतरीन काम है। इसमें किसी भी ऐसी तरह उससे बात नहीं करना चाहिए। बस इस पर बात करता हूँ। ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్ర ఎన్ఎండి ఫారూక్ సార్ మరియు అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి పూర్తి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్న పేద బడుగు పిల్లలకి ముస్లిం మైనార్టీ పిల్లలకి ఒక ఉన్నతమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో వక్ఫ్ బోర్డ్ చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది పిల్లలకు మంచి కాలేజీల్లో 10th తర్వాత పేద పిల్లల కోసం ఒక ఉన్నతమైన చదువు అందించాలనే ఉద్దేశంతో గౌరవ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు వినూత్నమైన ఆలోచనతో ఈరోజు టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లాలో దాదాపు 1050 మంది పిల్లలు అప్లై చేసుకున్నారు. ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది కడపలో. ఇక్కడ 3 సెంటర్లు ఉన్నాయి. దాంట్లో మా సోదరులు వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్లు అదేవిధంగా మా అధికారులందరూ పర్యవేక్షణలో భాగంగా మేము కూడా ఇక్కడ ఉర్దూ అకాడమీ వచ్చారు. నేను కూడా రావడం జరిగింది. అన్ని విధాల ప్రభుత్వం పూర్తిగా అధికారుల సహకారంతో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు దీంట్లో మేమంతా భాగస్వాములందుకు చాలా సంతోషం. రాష్ట్ర చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం విద్యార్థుల పట్ల ఏ విధమైన ఇచ్చేస్తున్నారనే దానికి ఈరోజు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తీర్ణత విద్యార్థులకు మంచి కాలేజీల్లో వాళ్ళకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించి ఉన్నతమైన చదువులకు తోడ్పాటు అందించడానికి కారణం ఇది.